గుడ్ మార్నింగ్. ఓకే, నా పేరు వచ్చేసి ఝాన్సీ నరేష్. మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ దుబ్బాక నుంచి వచ్చినాం. సో నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడి. మా సార్ వచ్చేసి ఫార్మా దాంట్లో వర్క్ చేస్తున్నాడు. 7 years ఎక్స్పీరియన్స్కి అతనికి వచ్చిన హైయెస్ట్ శాలరీ అంటే ఫార్మా ఇండస్ట్రీలో అతను తీసుకున్న హైయెస్ట్ ఎంత అంటే 30-40 వేలు అంతే. నాది ఎంఎస్సి బీఈడి కానీ 1 రూపాయి కూడా సంపాదన లేదు. సో ఫస్ట్ ఈ బిజినెస్ వచ్చేసి సైదుల్ సార్ ద్వారా పరిచయం అయింది. అది నేను ఫస్ట్ టేకప్ చేయలే, మా సార్ టేకప్ చేసిండు. సార్ దగ్గర నుంచి నాకు రావడానికి ఒక 6 నెలలు టైం పట్టింది. ఎందుకనంటే జర చదువుకున్న తోక ఎక్కువ ఉంది కదా, ఈ ప్రొడక్ట్స్ అన్ని అలవాటు లేవు కదా, ఇంత రేటు పెట్టి తీసుకొస్తున్నావు అని చెప్పేసి ఫస్ట్ నేనే చాలా నెగిటివ్గా ఉండేదాన్ని. మళ్ళీ 6 నెలల తర్వాత ఎందుకు వచ్చిన మీటింగ్ అని అంటే సార్ ఒకటి గట్టిగా మాట్లాడాడు. నేను గట్టిగా మాట్లాడుతున్నా కానీ ఇంట్లో ఒక గట్టి మాట అన్నాడు. ఆ మాట ఇన్ని నేను వచ్చిన. ఆ మాట ఏందో చెప్తా. ఏమన్నాడంటే, నాకు వెస్టీజ్లో ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నా కదా, నువ్వు వాడుతున్నావు కదా, నాకు వెస్టీజ్లో ఇన్కమ్ స్టార్ట్ అయింది, నేను ఏదైతే ఫార్మా జాబ్ చేస్తున్నానో ఆ జాబ్ రిజైన్ చేస్తున్నా అన్నాడు. నేను ఒకటే మాట అడిగిన, నీకు ఈ జాబ్లో 30 వేలు వస్తున్నాయి కదా, మరి వెస్టీజ్లో ఎన్ని వస్తున్నాయి అని అన్నాడు. ఎన్ని వస్తున్నాయో కాదు, ఇప్పుడు తక్కువ ఉంటుండొచ్చు కానీ నువ్వు ఒకసారి మీటింగ్కి వచ్చి చూడు, తెలుస్తుంది వెస్టీజ్ అంటే ఎంత ఉందో అని చెప్పేసి అన్నాడు. సో అట్లా ఒక హైత్నగర్ దగ్గర 1 day ట్రైనింగ్ అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళిండు. సో నేను చేసిన ఫస్ట్ మంచి స్టెప్ ఏంటి అని అంటే, సో హైత్నగర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకు ఒక చిన్న పాప 1.5 year ఉంది పాప. సో ఆ మీటింగ్లో అంతమంది జనాలతో చిన్న పిల్లల్ని పట్టుకొని పోతే ఇబ్బంది అవుతుందో ఏమో అని చెప్పేసి నేను చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మా మమ్మీని కూడా తీసుకెళ్ళిన. ఎందుకు, పిల్లల్ని పట్టుకుంటుందేమో అని చెప్పేసి తీసుకొని పోయినా. సో అట్లా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, జాబ్ రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. అంటే లైఫ్ రిస్క్లో ఉన్నట్టా లేదా. సో అట్లా ఆ రిస్క్ టైంలో ఉండి వెస్టీజ్ అంటున్నాడు, ఏదో బిజినెస్ అంటున్నాడు కదా, నాకేం తెలియదు, ఏదో చదువుకున్నా కానీ ఇంట్లోనే ఉంటున్నా కదా, కొంచెం మా డాడీకి అయితే తెలిసి ఉంటుంది అని చెప్పేసి మా డాడీని కూడా అంటే మా పేరెంట్స్ని తీసుకొని ఫస్ట్ హైత్నగర్ మీటింగ్ అటెండ్ అయినా. సో ఆ మీటింగ్ విన్న తర్వాత మీటింగ్ చూసినాక ఏమనిపించింది అని అంటే, ఇంట్లో మా నరేష్ సార్ ఒకటే అనిపించింది కానీ అక్కడ ఒక 2000 మంది చేస్తూరు ఈ బిజినెస్ అని అంటే ఎంత గొప్పది అనేది అర్థమైంది. నెక్స్ట్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సైదుల్ సార్ని కలిస్తే మా డాడీ ఒక పెద్ద షాక్. ఏంటంటే, ఈయన జాబ్ రిజైన్ చేసి అప్పటికి 3 months అవుతుంది కానీ మా పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ తెలియదు. సో సార్ ఒకటే మాట అన్నాడు, మీ అల్లుడు మంచి ఒక బిజినెస్ పట్టుకున్నాడు, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా సార్, జాబ్ రిజైన్ చేసిండు అని చెప్పేసి అన్నాడు. సో మా డాడీ కొంచెం ఫీల్ అయ్యిండు, జాబ్ ఎందుకు పనిచేసిండని ఫీల్ అయ్యిండు కానీ ఈ బిజినెస్ చేయొద్దు అని మాత్రం చెప్పలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తూ మా టీం కూడా ముందుకెళ్ళింది. అట్లా జస్ట్ 8 months మేము ఈ సిస్టమ్ని పట్టుకున్నందుకు కార్ తీసుకున్నాము. సో 8 నెలల్లో కార్ ఎందుకు తీసుకున్నామంటే, ఆ 8 నెలల్లో మాకు ఎక్కువ వచ్చిన స్ట్రగుల్స్ ఏంటి అని అంటే, పాపను పట్టుకొని బయట తిరుగుతుంటే ఇంట్లో బయట అందరు అన్నారు, ఓకే మీరు పని చేసుకుంటారు కానీ చిన్న పాపను పట్టుకొని సిటీకి అక్కడికి ఇక్కడికి బైక్ పైన తిరుగుతున్నారు, మీ ఆరోగ్యం ఖరాబ్ అవ్వడేమో కానీ పిల్లల ఆరోగ్యం కూడా ఖరాబ్ చేస్తున్నారు అన్నారు. సో నేను ఒకటే అనుకున్నా, కార్లో తిరిగితే హెల్త్ అయితే బాగుంటుంది కదా అని అనిపించింది. కరెక్ట్ 8 నెలల్లో ఈ వెస్టీజ్ని పట్టుకొని ఎప్పుడైతే మేము వర్క్ స్టార్ట్ చేసినామో 8 నెలల్లో కార్ తీసుకున్నాము. ఆ కార్ అన్న ఆలోచన కూడా ముందు అసలు లేనే లేదు. సార్ కార్ బుక్ చేయాలి అని అంటే కూడా అసలు నేను నమ్మలేదు. మన కారా, మన ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికైతే కార్ లేదు. 1-2 ఉన్నా కూడా సెకండ్ హ్యాండ్ కార్ ఉన్నారు, కానీ ఇక్కడ కొత్త కార్ ఎట్లా వస్తుంది అన్న స్టేజ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాము. ఇది అందరికీ ఎట్లా అంటే, కొంచెం ఇప్పుడు నాకు వచ్చినట్టు నెగిటివ్స్ కూడా చాలా వచ్చినాయి. వాళ్ళకి ఒకటే సమాధానం, నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది, దాంట్లో త్రూ సక్సెస్ చూపెట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆ రోజు నుంచి మా సార్ని ఇప్పుడు దగ్గర ఒక 2 years నుంచి ఫుల్ టైం జర్నీ చేస్తున్నాము. ఈ జర్నీలో నేను తీసుకున్న హైయెస్ట్ చెక్ 80,000 వరకు తీసుకున్నా. సో అచీవ్మెంట్ ఏంటి అని అంటే, ఇన్కమ్ వచ్చింది, కార్ వచ్చింది, దానికన్నా ముందు హెల్త్ వచ్చింది. దీనికన్నా ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మీ అందరి ముందర మాట్లాడుతున్నా అంటే ఈ స్కిల్స్ మాత్రం బయట ఎక్కడ దొరకవు. దొరకాలంటే ఖచ్చితంగా పైసలు పెట్టాల్సిందే. కానీ మన సైదుల్ సార్ ద్వారా నాకు ఈ స్కిల్స్ వచ్చినాయి. సో చదువుకున్న ఎంఎస్సి బీఈడి చదువుకున్నా కానీ బయట నలుగురితో మాట్లాడాలంటే చాలా భయం ఉండేది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చూసి అదే అంటున్నారు, నువ్వు వెనుక మాకు అంత లీస్ట్ రాసిచ్చేదాన్ని కానీ ఎప్పుడు కూడా స్టేజ్ ఎక్కలేదు, అట్లాంటివి నువ్వు ఇంతమంది ముందట మాట్లాడుతున్నావు ఏంది అని చెప్పేసి.
ఇదంతా ఇక్కడనే దొరికింది. సో ఇంత చేంజ్ అయింది మా లైఫ్. సో ఇదే అవకాశం అనుకొని ఇంకా ఇప్పుడు ఇదే ఒక ఎంఎస్సి బీఈడి చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు అయినా ఏ జాబులు పడినా అప్లై చేస్తుంటా కదా, ఇల్లు ఒక 3 సంవత్సరాలు పడతా నెలకు 1-2 లక్షలు వచ్చినా చాలు అని చెప్పుకోసి అదే మైండ్ సెట్ తో ఫిక్స్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాము. సో ఇది మాకు వచ్చిన చిన్న సక్సెస్. ఇప్పుడు ఇంకా చాలా ముందు చాలా పెద్ద సక్సెస్ ఉంది. అది ఖచ్చితంగా మీకు కూడా నెక్స్ట్ బూట్ క్యాంప్ వరకు నేను చూపిస్తా. థ్యాంక్ యూ విశ్వల్. థ్యాంక్ యూ సార్.